దాదాపు 9 దేశాల్లో 159 కంపెనీలు పెట్టి మనీ లాండరింగ్ ద్వారా 111 కోట్లు సాక్షి పేపర్లో కానీ భారతీయ సిమెంట్లో కానీ సందూర్ పవర్ ప్లాంట్స్లో కానీ మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ రోజు కూడా కేవీపీ రామచంద్రరావు దీంట్లో నెంబర్ 1 కల్పిట్. ఆయన రాజశేఖర రెడ్డి యొక్క ఆత్మలో ఆత్మ, శరీరాలు వేరు ఆత్మ ఒకటి అన్నారు. ఈ ఎపిసోడ్లో సిబిఐ ఎపిసోడ్లో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రామచంద్రరావు వదిలిపెట్టారు, వసూలు చేసిన ఆయన ఎందుకు వదిలిపెట్టారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఆయన మన బెయిల్ ఇప్పించింది. రేపు మెజార్టీ సీట్లు సంపాదిస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం నేను సపోర్ట్ చేస్తామని చెప్పని లోపల అండర్స్టాండింగ్ చేయించింది ఆయన. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఈ నేరాల్లో అంతా కూడా ఆయన కూడా భాగాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా విచారణ చేయలేదు, ఆయన గురించి పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు చెప్పంటే, ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి మీకు తెస్తాను నేను అని హామీ మీద వాళ్ళు మళ్ళా కూడా 2వ పర్యాయం రాజ్యసభ ఇచ్చారు ఆయనకి. ఇన్ని అభియోగాలు ఉండే వ్యక్తికి 2వ పర్యాయం రాజ్యసభ ఇవ్వడం అని చెప్పారంటే మీరు దొంగలను ప్రోత్సహించినట్టే. ఈ కూటమి కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్ కూటమి దొంగల పార్టీ.